రే నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. గడ్డ ముక్కు దగ్గర ఆగింది కదా, ఊపిరి పీల్చుకునే వరకు టెన్షన్ గానే ఉంటుంది. అందుకు కాదు నా టెన్షన్. ఇంకేమిటి? మోనా ఎవరి కోడలు అవుతుందా అని. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. మోనా నా కోడలే, 100 కోట్లు నావే. చంపేస్తాను, కోటిస్తాను. నీ శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలో ఆలోచించుకో. బట్టలు కొట్టి ఎట్టుకో. ఫోన్ ఫోను. అమ్మో. గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ భిక్షపతి, లైవ్ టెలికాస్ట్ ఫ్రమ్ లవర్స్ పార్క్. ఏ సొంత డబ్బా మన విషయం చెప్పరా. చెప్పను, మీరే వినండి. ఎందుకు పార్క్ కి రమ్మని పిలుచున్నారు? మొన్న నీకో విషయం చెప్పాలి. నేను కూడా. కలిపి చెప్పుకోనండి. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. వాట్? మన ముగ్గురమా? చిచి, మనిద్దరం. షట్ అప్. మనిద్దరం. రేయ్, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? రేయ్, మోనా నాది, నా కోసమే పుట్టింది. రేయ్, సైలెన్స్. నో వైలెన్స్ ప్లీజ్. మీకు కూడా లేచినచ్చు, నాకు నువ్వు లేచిన. అదే కోపము. ఐ మీన్ ఫ్రెండ్స్ మాత్రమే పెట్టుకుందును. నాకు మీ ఇద్దరు 2 కన్నులు. నాకు మీ ఇద్దరు కావాలి. అసలు ఈ లోకంలో నీతి ఎంత, నీతి ఎంత? ఇంతనే. నా లైఫ్ ఇంతనే. ఇంత లైఫ్ కోసం అంత ఆగ్రహం ఎందుకు? అవును, నన్ను నువ్వు క్షమించు మోనా. ఐఎమ్ సారీ మోనా, మేము తొందరపడ్డాం. ఇట్స్ ఓకే. ఈ శుభ సందర్భంగా నీతి ఇతను పట్టుకుని, ఇతంది నువ్వు పట్టుకుని ఒప్పుకోనండి. ఏంటి అర్థం కాలేదా? వీటిని ఏమంటారు? చేతులు. అయితే చేతులు కట్టి చెల్లించుకోండి. అబ్బా, దాన్ని తెలుగులో కరచాలనం అంటారు. కరచాలనం అయితే వెంటనే చెల్లించుకోండి. సో మన ముగ్గురం ఫ్రెండ్స్. పదండి కాఫీ తాగుదాం. వింటూనే ఉండండి భిక్షపతి బ్రాడ్కాస్టింగ్, నిరంతర వార్తా స్రవంతి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. శక్తికి, తృప్తికి, అనురక్తికి తేజోమెన్ క్యాప్సూల్స్ ని వాడండి. నీ తొక్కలో ప్రకటనలు ఆపి వాళ్ళని ఫాలో చేయి. ఓకే ఓకే ఓకే. ఏంటబ్బా? వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిల్క్ పాలు తెమ్మన్నాను కదా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు. ఇంకా మనకేం తెస్తుంది? హలో హలో హలో. హాయ్ జిమ్మీ. జిమ్మి కాదు మమ్మీ. జిమ్మి అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ? సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు వైఫ్. నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళాం. మమ్మీ, దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు, ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులే ఉన్నారు కాదు? అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. మీరిద్దరూ చిలక గోరింకలాగా నిండు 100 ఏళ్ళు వర్తిల్లండి. థాంక్స్ డాడీ. Yes, my son. ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మూడ్. Carry on, my son. కమ్ ఆన్ డార్జిలింగ్. టాటా బిర్లా. ఓ భయ్యా, వీనిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా. పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకొద్దాం. అలాగే బాబాయ్, అక్కడ కొబ్బరికాయలు పగుల్సు, ప్రసాదం ఈటింగ్స్. ఎస్ సి బామర్స్. ఈ లోపు కాయలన్నీ ఒలవపోతే మీ బుర్రల పగుల్స్. సి వైఫ్, టేక్ కేర్స్. ఓప్స్ బాబ్స్ నడు ఫ్రెండ్స్. టాటా. ప్లీజ్ సౌండ్ హారన్. సిస్టర్, ఇక్కడే ఇంకా మన గేమ్స్ సాగో, మనం ఈ వర్క్స్ చేయలేం. పదండి, సింగపూర్ షిఫ్ట్ అయిపోదాం. ఆడెవరున్నారు? అదేంటే మన మోహమ్మ ఫాదర్ బుస్ ఉన్నాడు కదా, ఎరీ రిచ్ మ్యాన్. బాబా, ఈ ఫిగర్ ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఇది వాట్కాయ్. తాట్కాయ్. నువ్వు బుస్సు కదా? పుష్ అప్పుడు ఇప్పుడు తుష్. మరి ఈ గెటప్ ఏంటి? అయ్యా, తమరికి బొంబాయి బాంబు కేసులతో కోతంత కనెక్షన్ ఏమైనా ఉందా? మారు వేసంలో తిరుగుతున్నారా? మారు వేసం అంటే ఇదే మన అసలు వేసం. మొన్న వేసింది మారు వేసం. అయితే తమరు
సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా? సింగపూరా అదెక్కడుంది? అదేంటండి మీది? సింగరాయకొండ. ఆ? అంటే అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగు, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నా. గ్యాసా? మ్. దేనికి? పేదింటి పిల్లంటే మీరు చేసుకోరని, గొప్పింటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారు వేసలేంచి అబద్ధాలు చెప్పించాడు. సింగరాయ కొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు? రాములవారి గుడి ఉంది కదా, ఆ గుడి ముందు మొదటి 3 మెట్లు మనయే. అంటే తమరు ఏముంది, ముష్టివాణి తల్లి ధర్మం చేయండి బాబో అదనమాట. వారిని ముష్టి చెప్పులో నా కొబ్బరి చెప్పయ్యా, ఎంత మోసం చేసావరా? ఈ బ్యాడ్ టైం ఏంటి సిస్టర్? మనకేమో ఫ్లాప్ మీద ఫ్లాప్ పడిపోతుంది, కాళ్ళేమో హిట్ మీద హిట్ కొడుతుంది. ఇదే దానికి ఆఖరి హిట్. ఏంటి ఆఖరి హిట్? జస్ట్ ఇప్పుడే కదా శిలక గోరింకల్లాగా కలకోలం వర్దిల్లంటి అందించా. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి రోజు? ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు. థ్యాంక్స్. టీ బాగుంది. అది టీ కాదు, హార్లిక్స్. హార్లిక్సా? హార్లిక్స్ ఇంట్లో ఎక్కడుంది? అది స్టవ్ పక్కన బాటిల్లో ఉంది కదా. అది ఖాళీగా ఉంది కదా అని అందులో సబీనా పోసాను. సబీనానా? మీకిష్టమని చిచి సబీనా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేశాను. కడుపు కదిలింది. సారీ. ఏం పర్లేదు, అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లుగా జరుగుతూనే ఉంటాయి. అమ్మా ఏదో తెలియక చేశాను, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, ఐ యామ్ ఓకే. అయ్యో, అక్కడే కూర్చుని పోయారేంటి? నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని. కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా? హలో హలో హలో, మాట్లాడండి సార్. హలో సార్, నేను సార్. హలో హలో సార్ నమస్తే, నేను రాజు సార్. చెప్పు. అదే మ్యూజిక్ సిట్టింగ్ ఉందని చెప్పాను కదా సార్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ. మర్చిపోయాను, వస్తున్నాను. ఏంటి సార్ వాయిస్ ఏదో నూతులో నుంచి వస్తున్నట్టుంది? వాట్ హ్యాపెన్? అలాగే ఉంటుంది. 3 నిమిషాల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను కదా. 4 సార్లు వెళ్ళొచ్చారా? ఎక్కడికండి? వెయిట్ లిఫ్టింగ్ కి. పెట్టే. రాడు ఏనాడు టానికి రాడతను. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. Good morning, sir. కొద్దిగా ఆలస్యమైంది. నీరసంగా ఉన్నట్టున్నారు. అది ఏం లేదు, పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది, అందుకని ఇలా అయిపోయాను. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సార్లు. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా? అలాంటిది ఏం లేదండి, పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో. డైరెక్టర్ గారు, మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా. హై పిచ్ లో. అదే అదే. ఆపేశారే, బాగుంది.
అలాగే పాడండి. అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది. రావాలి, అలా రావడమే నాకు కావాలి. అవునండి, అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ మీరు అనుకున్నదే రానివ్వండి. రానివ్వండి, రానివ్వండి, అని అంటున్నారుగా. వచ్చేసింది. గురుగారు, ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. అక్కడ పేపర్ ఉంటుంది, పట్రా. అన్నా ఆ వెరైటీ గారి ఫోటో పేపర్ పడ్డా అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అన్నా వద్దానా కాల్చొద్దానా, అన్నా వద్దానా కాల్చొద్దానా, ఆగరా. అన్నా వద్దానా బుక్కలు పెట్టొద్దానా, డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కదనా. పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదనా. ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చావా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చు. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్.
ఎందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. ముయ్, వేసుకో గంటలో. అన్న కొట్టదరా కొట్టదరా. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. అమ్మ రోజా ఏంటక్క? ఐ గోయింగ్ గుడి, యు ఆర్ హియర్. మాస్టర్ గారు కమింగ్, ఎనీ వాంటింగ్. అబ్బా ప్రాబ్లే మాస్టర్కి ఏమైనా అవసరం అయితే చేసి పెట్టు. అలాగే. నాంచారు ఎక్కడ? లోపల బాత్రూమ్ లో స్నానం చేస్తోంది. చూడు, అది అసలే పిచ్చిది. తేలుకి వేలుకి తేడా తెలియదు దానికి. అక్క తొక్క అంటూ దానికి ద్రోహం చేయాలనుకున్నావో? ఇది విచిత్రమైంది మాస్టారు. వద్దనుకున్నా స్కూటర్ ఎక్కించింది, మీ ఇంటికి చేర్చింది, ఇక మిగిలింది. పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో వదిలే బాబా. ఏంటి బాబా పట్టుకుంటున్నా? ఏమి లేదే, ఏడిపిస్తాను. అక్క గుడికెళ్ళింది, బాత్రూమ్ లేదు. నాయనమ్మా, నీకున్నా నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదురా, ఎందుకు సక్సెస్ కాలేదబ్బా అని ఆలోచిస్తున్నా. ఓకే 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 ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఈసారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని, అంటే జాతిని షేక్ అయ్యేటట్టు తీస్తాను. ఏంటి నువ్వు షేక్ చేసేది? ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు షేక్ అయిపోద్ది. పిచ్చోడా, అపజయానికి భయపడి పారిపోకూడదురా, జయం కోసం ఎదురొడ్డి పోరాడాలి. ఏంటి నువ్వు పోరాడేది? ఒరే బాబు, నీకు దండం పెడతాను. ఈ కళరంగాన్ని, సినిమా ఫీల్డ్ ని వదిలేరా, వాటి మానాన్ని అవి బతుకుతాయి. మన సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్బన్ ట్యాంక్ పెట్టుకొని బతుకుతారా రాజాల్లాగా. పిరికి మందు పోయొద్దు. అనుకున్నంత అయింది. వెరీ గుడ్ టైటిల్, అనుకున్నదంతా అయింది. నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేస్తాను. టైటిల్ కాదు, ఆ ప్రొడ్యూసర్ నిన్ను చంపడానికి మనుషులు వస్తున్నాడు. ఏడిచాడు. అమ్మో రే, ఇప్పుడు ఎలా రా? ఐడియా, పని చేద్దాం. వాడు చెప్పక ముందు నువ్వే చచ్చిపో. అరే, నన్ను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమంటావురా? నా వల్ల కాదురా, నాకు భయం. చచ్చిపోయినట్టు నటించు, వాడు రాగానే నీకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుని చెప్తాను. ఆ 2 బూతులు తిట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు బతిపోతావు. అంతేనంటావా? చచ్చిపో. ఎక్కడరా మీ డైరెక్టరు? లేపరావండి. ఆయన లేపక్కర్లేదండి. ఏమైంది? ఆయనే లేచిపోయాడు. మీకు జరిగిన నష్టానికి మొహం చూపించుకోలేక కోట్ర పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైందండి, ఆడు డైరెక్టర్ గారు పత్తి రైతు, అందుకే పురుగుల మంది తాగినాడే. చచ్చిపోయి బతికిపోయాడు నా. అయినా వదిలిపెట్టకూడదు, శవం మంది. శవాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకోమంటావా? అది కాదన్నా, మరేంట్రా? శివనాగేశ్వర గారు సినిమా తెస్తున్నారు. ఏంట్రా? వాళ్ళ సినిమాలో కొండ మించి సముద్రంలోకి శవాన్ని పడేసే సీన్ ఉంటుందంట. అంటే వాళ్ళకి ఈ శవాన్ని అమ్మేస్తే సరి, మనకు 4 డబ్బులన్నా అవుతాయి. ఏదో బాగానే ఉన్నట్టుందే. శవాలు అమ్ముకుంటే పోయిన దయ్యాలై పీక్కు తింటారు. ఇంకో ఐడియా అన్న, ఏంటి? రాజకీయాల్లో శవ రాజకీయం లాగా
సినిమా ఫీల్డ్ లో కూడా శవంతో రాజకీయం చేస్తే అంటే ఈ శవాన్ని మన సినిమా ఆడే హాలు ముందు పెట్టి ఈ సినిమా కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క టికెట్ కొని ఈయన ఆత్మకి శాంతి చేకూర్చండి అని ప్రకటన ఇస్తే సింపతి కొద్ది జనం చూస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. ఆహా కొడతావేటన్నా? అలాంటి ఐడియా ఇచ్చినందుకురా ఆ, షాలిమార్ థియేటర్ కు ఫోన్ కొట్టా. అట్టగే అన్నా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు 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 నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా, మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం